రీసెంట్గా తునిలో జరిగిన ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే కదండి. 13 ఏళ్ల వయసున్న అమ్మాయి 62 ఏళ్ల వయసున్న అతనితో ఎందుకు వెళ్ళుంటుంది అంటే మనం పేరెంట్స్గా కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలండి. ఇలాంటి బిహేవియర్ ఉన్న వ్యక్తులు నల్లగా కలద్దాలు పెట్టుకుని నల్ల కోట్ వేసుకొని ఒక రూమ్లో ఐసోలేట్ అవుతూ ఉండరు. మన చుట్టూనే ఉంటారు. మన పక్కింటి వాళ్ళు అవ్వచ్చు, ఎదురింటి వాళ్ళు అవ్వచ్చు, బాబాయ్ అవ్వచ్చు, తాతయ్య అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్సే అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళు మనం ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ వాళ్ళు మనకి అవసరం లేకుండానే మనకి బాగా క్లోజ్ అయిపోతూ ఉంటారు. పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మన ట్రస్ట్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. తర్వాత పిల్లలకి గిఫ్ట్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళ అటెన్షన్ని గ్రాబ్ చేస్తారు. తర్వాత వాళ్ళని ఐసోలేట్ చేస్తారు. అంటే బయటకు వెళ్ళొద్దాం అని చెప్పి వాళ్ళతో ఒక ప్రైవేట్ పర్సనల్ టైంని ఎలోన్గా స్పెండ్ చేస్తూ ఉంటారు. తర్వాత సీక్రెట్స్ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళతో కావాలి, దీనివల్ల హ్యాపీనెస్ కావాలి అంటే ఇంట్లో చెప్పకు అని చెప్పి ఒక సీక్రెట్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఫైనల్ స్టెప్ లో వాళ్ళ యొక్క బౌండరీస్ ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. అంటే ఈ బ్యాడ్ టచ్ చేయడం, వాళ్ళకున్న ఆ కోరికలు తీర్చుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలకి అది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. బ్యాడ్ టచ్ అని తెలుసుకునే లోపలే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. లాస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే నేను ఇలా చేస్తున్నానని ఎవరితోనో నాకు చెప్పావో వాళ్ళని నేను ఏదైనా చేసేస్తాను, లేదంటే నిన్ను ఏదైనా చేస్తాను అని చెప్పి వాళ్ళని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి పిల్లలు ఎవరైనా మన దగ్గరకు వచ్చి అమ్మగా నాన్నగా నాకు ఎవరైనా ఇలా చేస్తున్నారని చెప్పారనుకొని వచ్చి అలా అంటావేంటి, అది మన తాత, మన బాబాయ్, మన అంకుల్, తప్పమ్మా అలా చేయరు, నువ్వే రాంగ్గా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి వాళ్ళ నోళ్ళు ముయ్యించకండి. ఆ తర్వాత పిల్లలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని గురించి వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండండి. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ యొక్క ప్రైవేట్ టైంని పిల్లల ముందు స్పెండ్ చేయొద్దు. అంటే పేరెంట్స్ అనుకుంటారు పిల్లలు పడుకుని పోయారు కదా, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చూడట్లేదు కదా అనుకుంటారు. కానీ 8 years తాగిన ప్రతి పిల్లలకి అన్నీ తెలుసు. యాజ్ ఎ పేరెంట్స్గా ఈ పాయింట్స్ అన్నిటిని మీరు ఫాలో అవ్వండి, కేర్ఫుల్గా వాచ్ చేయండి, మీ పిల్లల్ని గైడ్ చేయండి. సో దట్ ఇలాంటి ఇన్సిడెంట్స్, అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ మన పిల్లలకి జరగకుండా మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం.